నీకు పెళ్ళి ఎప్పుడైందో అమ్మాయితో? నాకు 2016లో అయింది. నీకు ఎప్పుడైంది? 2018లో అయింది. ఆమె ఎప్పుడు పరిచయం అయింది నీకు? 2018లో పరిచయం అయింది. అప్పుడే పరిచయం అయింది, అప్పుడే పెళ్లి చేసుకున్నావు. ఇంత ఆగుతలేదా మీకు? ఇందాక మావాడు అన్నాడు కదా, దొరికిందే దద్దోజనం అని. ఏం చేస్తాం మరి ఇంత కరువులు ఉన్నావు ఎవరా? అదే కదా. అరే ఓపెన్ చేయైతే నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చెప్పబోతున్నాం? ఈరోజు మేము ఇది కథ కాదు రోత అది కాదు, కాకపోతే సేమ్ అలాంటిది ఇంకోటి ఉందన్నమాట, కొత్తగా వచ్చిందంట. చాలా మంది డిఎమ్స్ లో సెండ్ చేసిర్రు, ఇన్స్టాగ్రామ్ లో మాకు పంపించారన్నమాట, దీనికి రియాక్ట్ కండి ప్లీజ్, దీనికి రియాక్ట్ కండి అని చెప్పి. సో అదేందో చూద్దాం ఇప్పుడు. ఓ ఇప్పుడు అది ఇది సేమ్ కాన్సెప్ట్ డిఫరెంట్? సేమ్ బట్ డిఫరెంట్, బట్ స్టిల్ సేమ్. కానీ చూద్దాం, మా డాక్టర్ అంకుల్ బీట్ చేసేటోళ్ళు ఉన్నారా, మా శ్రీవాణి మేడం బీట్ చేసేటోళ్ళు ఉన్నారా చూద్దాం. ఒక ముగ్గురు అబ్బాయిలు సుమన్ టీవీకి వచ్చి ఇది ఒక ఇష్యూ ఉంది మాతోని, కొంచెం మీరు ఏమైనా డీల్ చేయగలుగుతారా, చాలా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది, ఎటు మాట్లాడలేని పరిస్థితులు ఉంది అని చెప్పి వచ్చిండ్రు. మీ ముగ్గురేనారా? సరే సరే, మేము ముగ్గురం కదా, ఆగు. ఓకే మేము ముగ్గురం, ఓకే ముగ్గురం ఉన్నామంటే ఆడ నువ్వు కూడా ఉంటావు. నువ్వు కూడా ఉంటావు, వస్తావు, ఆగు. నా పేరు రాము మేడం, చిన్న బిజినెస్ చేసుకుంటాను, ఓన్ బిజినెస్. నాకు 2016లో గోవాలో ఒక అమ్మాయి పరిచయం అయింది. అచ్చా, అయితే ఈ స్టోరీ 2016 లో స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఏది 2025, 10 years ఆల్మోస్ట్. చూద్దాం మరి ఆ 10 years బ్యాక్ ఏమైందో. అమ్మాయి కూడా అతను బాగానే ఉండడం వల్ల నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకొని కొన్ని రోజులు మా ఇద్దరి జీవనం అన్నది బాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అమ్మాయి సడన్ గా కనపడలేదు, నాకు ఎటుపోయిందో తెలియదు, మిస్ అయింది. ఈడ కూడా డైలాగులు బాగానే అందిస్తారు మరి అంతే కదా, ఈ షో అయినా అంతే మరి. ఆ తర్వాత నేను ఇంట్లో చూస్తే డబ్బులు బంగారం ఏమీ లేవు ఇంట్లో. అమ్మాయి కనిపించట్లే అంటే ఓకే, గోల్డ్ కనిపించట్లే అంటే ఓకే, రెండు కనిపించట్లే అంటే ఆయన కేసు అవుతుంది. అంటే ఇప్పుడు దొంగ ఆడొచ్చి బంగారం తీసుకోపోయిందా, లేకపోతే ఈమె దొంగతనం చేసి పోయిందా? ఈమె దొంగ అని తెలిసిపోయింది ఆడ. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? మీ ప్రాబ్లం ఏంది? నా పేరు కుమార్ మేడం. నాకు ఎట్లనే సుమతి అనే అమ్మాయి, అక్షయ్ కుమార్ పట్టి ఉన్నాడు, సుజన్ కుమార్. నాకు ఎట్లనే సుమతి అనే అమ్మాయి గోవాలో పరిచయం అయింది. నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను. ఏ ఈ అమ్మాయి ఏందిరా అందరికి గోవాలో పరిచయం మారా? మనం గోవాకు పోనందుకే అనుకుంటారు, మనకి ఎవరు పరిచయం లేరు. గోవాలో పరిచయాలు పెట్టుకోవద్దు ఎక్కువ. నేను గోవా పోయి వచ్చినారా, బానే ఉంటది. నీకున్నారు, అందుకే నీకు కూడా ఉన్నారు పరిచయాలు. అరే ఆ పరిచయాలు ఏం లేదురా. నేను నమ్మదురా, అడుగుతిరు. ఎంత బాగా చూసుకున్నా కానీ మోసం చేసి వెళ్ళిపోయింది మేడం. కాదురా, నాకు ఒకటి అర్థమైతే లేదు, యాంకర్ కనుక అంత జూమ్ లేస్తారు. ఫస్ట్ వాడు అంటే ఇంతసేపు జబర్దస్త్ కామెడీ చేసిండు, దానికి ఎటువంటి బీజిఎం అదే పాపం వాడు ఇంకా డీటెయిల్ గా చెప్పిండు రా, వీడియో షార్ట్ లో చెప్పిండు. అదే కదా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీ ప్రాబ్లం ఏంది? ఆమె ఆర్ఫన్ ఏజ్ లో ఉంటుంది మేడం. ఎవరు ఆమె? రవలి. ఓకే. అయితే ఆమె నాకు వైజాగ్ లో పరిచయం మేడం. వైజాగ్. ఆమెని చేసుకున్నాం మేడం. అంటే కాదు, బీచ్ మాత్రం కామనా? వైజాగ్ లో బీచ్, గోవాలో బీచ్లు అంటే. బట్ నేను బీచ్ పోయినా నాకు ఎవరు బీచ్ లో పరిచయం కాలేరే, అందుకే ఈడున్నావు, లేకపోతే ఆడుండేది. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేడం. అంటే చూడనీకి చిన్నపిల్లగా లేకున్నావు, జల్దీ పెళ్లి చేసేసుకున్నావా ఎట్లా? వాడి ప్రాబ్లం వినకుండా వాడిని రోస్ట్ చేస్తుంది చూడు. అదే ఫౌండేషన్ చెప్పినా కదా, సేమ్ ఎరిట్, సేమ్ లాగ్, సేమ్ ఎర్రి పుష్పం అవడం మొగోళ్ళకి వచ్చిన వాళ్ళు. అది దాని మీద పంచులేయడం, అది ప్రాబ్లం చెప్పిన మీదనే పనిచేస్తే కదా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఫోన్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత ఏంటి బ్రో ఇట్లా నువ్వు ఇది అని అడిగితే, తను నా వైఫ్ రా బాబు, నువ్వురా అని చెప్పి నా దగ్గర ఉన్న ఫోటోలు చూపించిన. వాడేం చేశాడు, తన దగ్గర ఉన్న ఫోటోలు కూడా నాకు చూపించిండు. ఇద్దరిని అవలగాలం చేసి, అది నా పిల్లరా అంటే నా పిల్ల అని వీడు ఇంకోడు, కాకపోతే లాస్ట్ చూసి ఇద్దరు పిల్ల కాదురా ఇంకోటి పిల్ల అని అర్థమైంది. డీజేటీలో డైలాగ్ ఉంటుంది చూడు, నా భూమి ఇది ఉంటుంది చూడు. ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో అవగల అందరి పేరు మీద ఉన్నది, అది ఏం చేస్తాము అంటే మా ఇద్దరిని అవలగాలం చేసి దొబ్బేసిందని అర్థమైంది.
అబ్బాయి కూడా సేమ్ ప్రాబ్లం మేడం. ఈ అబ్బాయి ఏంటంటే మా వైఫ్ మిస్ అయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పోస్టులు పెట్టిండు. అది మా అంటే పోస్ట్ లా కొంచెం కొంచెం అదే లేటెస్ట్ సోషల్ మీడియా సోషల్ మీడియాను చాలా బాగా ఉపయోగించుకున్నారు. అది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసి ఇట్లా వీళ్ళ వైపు కూడా మిస్ అయిందిరా బాబు, వీళ్ళు కూడా సేమ్ మీ వైఫే, కొంచెం వాళ్ళని అడుగు కాదురా, మీ వైఫ్ వాళ్ళ వైఫ్, వీళ్ళ వైఫ్ కూడా సేమ్ మీ వైఫే అంట. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసిరు, వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చాలా కష్టపడుతుంది. యాక్చువల్ గా ఆ మూడోనికి కథ చెప్పడం రావట్లేదని కట్ చేస్తారు. ఈడే కష్టపడి మేమన్నా ఇట్లా నిలబడి ఉన్నాం కానీ వీడు పిచ్చిగా ప్రేమించి తాగుడికి అలవాటు అయిపోయి సరిగా మాట్లాడడం కూడా రావట్లేదు మేడం. బాగా కవర్ చేశారు. అందుకే మనోడు మాట్లాడుతుండు. అసలు ఏం రీజన్ రా, అసలు ఏం కవరింగ్ తాగుతే అంటే మాటలు వస్తలేవంట, తాగడానికి మాత్రం మంచిగా ఉంటుందా? కాదు, ప్రేమిస్తే పర్లేదే, ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోవడం అంటే నిజంగా మరి మీరు నిజంగా బకరాలే. నిజంగా మీరు నిజంగానే ఎరి పుష్పరానికి పోయి పాపం బక్రా అనేసి బాగోదా. డాక్టర్ అంకుల్ ఈడ కూడా మంచి ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఒకటే అమ్మాయి అని వీళ్ళు కంక్లూజన్ కి వస్తున్నారు. నిజంగానే ఆ అమ్మాయి ఎదురుగుండా పడితే అమ్మాయిని మీరు గుర్తుపట్టగలుగుతారా? మీరు ముగ్గురు గుర్తుపడతాం మేడం, గుర్తుపడతాం. పెళ్లి చేసుకుని ఆవిడతో కాపురం చేసిన మేడం. అదే కదా, పేరు మార్పు. ఇది ఇక్కడ పాయింట్. మేడం డౌట్లన్నీ మొత్తం నెక్స్ట్ లెవెల్. అంటే ఏదో అడగాలని అడిగేసామండి అలా, కానీ ఫేస్ మాత్రం ఒకటే ఐడెంటిఫై చేసాం. అవునా? అవును సార్. అంటే బాధితుల సంఘం అంటే పూర్తిగా మీరు భార్య బాధితులు. డౌట్ చెప్పండి. లేచిపోయి భార్య బాధితులు ఒక సంఘాన్ని పెట్టుకొని అలా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట కార్డు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసారు ఓడోజన్ యాడ్ చేయరు అందులో. వాడే అడ్మిన్. నీకు పెళ్ళి ఎప్పుడైంది అమ్మాయితో? నాకు 2016లో అయింది మేడం. నీకు ఎప్పుడైంది? 2018లో అయింది. ఆమె ఎప్పుడు పరిచయం అయింది నీకు? 2018లో పరిచయం అయింది. అప్పుడే పరిచయం అయింది, అప్పుడే పెళ్లి చేసుకున్నావు. ఇంత ఆగుతలేదా మీకు? ఇందాక మావాడు అన్నాడు కదా, దొరికిందే దద్దోజనం. ఏం చేస్తాం మరి ఇంత కరువులు ఉన్నావురా? అదే కదా, 2016-18 అంట. అంటే ఇప్పుడు వాడు 18-20 ఆడు 20 లాక్డౌన్ కిడ్డాడు. మరి అంటే ముందు వెనక చూసుకోలేదు, ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ పిల్ల కథ ఏంది, ఇదేం లేదు. నీకు ఎప్పుడు పెళ్ళైంది? నాకు 2020లో పెళ్ళి. అది ఎక్స్పెక్టెడ్. 2 years. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, అక్కడ 2 years గ్యాప్ ఉంది. అయితే 22 కూడా వస్తాడు ఇప్పుడు. చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకున్నాదండి. వాళ్ళు ఏదైతే ఫోటో చూపించి మాకు ఈ అమ్మాయి అని చెప్పినరో ఆ అమ్మాయిని మేము పిలిపించడం జరిగింది. మీరు ఇచ్చిన నంబర్లతో, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో. అదంతా బయటికి చెప్పడానికి లేదు, కాన్ఫిడెన్షియల్. కాదు అంటే వీళ్ళు ఫోన్ చేస్తే మాత్రం కనెక్ట్ కావా నెంబర్లు? అది వాళ్ళు ఫోన్ చేసి ఎట్లా కనెక్ట్ అవుతాయి? అయితే అంటే హ్యాకింగ్ క్రాక్ చేసి హ్యాక్ చేసి అడ్రస్ ఉన్న అది ఉంటుంది చూడు, స్కందలా. అవన్నీ ఎందుకు 2 years అయ్యి గోవాకి పోతే దొరుకుతుంది కదా. గోవా నెక్స్ట్ వేరే బీచ్, వైజాగ్ అయిపోయింది. గోకర్ణ ఇప్పుడు నెక్స్ట్ గోకర్ణ. అందుకే ఇప్పుడు ఏమంటారు, చెన్నై 2016 అయిపోయింది, 18 అయిపోయింది, 20 అయిపోయింది. 22లో అక్షయాడు గోకర్ణ వేరు. మరి ఇప్పుడు ఆడాలి వచ్చేటాడు ఎవడో చూద్దాం, ఉన్నాడా లేదా. గోకర్ణ బీచ్. ఎవరైనా మీ తమ్ముడా? రే, ఆమె తమ్ముడు ఆడడం బాగుంది, మళ్ళీ ఏమంటారు ఇవే కాబోయే భర్త అని చెప్పడం ఏందిరా? రే కాదు, నాకు అర్థం కాదు, కాబోయే భర్తని ఈ షోకి ఎందుకు పట్టుకొని వచ్చింది? నెక్స్ట్ రావాలి ఎలాగో. కాదు, గోకర్ణ అక్షయ్ గాడే. అది వీడికి ఎందుకు వచ్చినవరా? ఆడు ఇంతో మంది స్టార్టింగ్ అన్నాడు, గుర్తుందా? మీరు ముగ్గురే అని. ఇప్పుడు వాడే అది పూర్తిగా. ఆమెను అడగండి మరి, ఆమె మిమ్మల్ని చూడలేదు అంటుంది కదా,
ఏమైనా మిస్టేక్ ఏమో, మీరు ఏమైనా పొరబడుతున్నారేమో, ఒకసారి కన్ఫర్మ్ ఏమో చేసుకోండి. ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు, నేనైతే కాదండి. నేను ఒకటికి ఎప్పుడు 4 సార్లు చూడమ్మా కుమార్, ఫోటోలు చూపిస్తాను ఒక్కసారి 1కి 4 సార్లు, ఎందుకంటే ఒక ఆడపిల్లని 40 సార్లు చూడండి మీరు ఫోటోలు ఒకసారి. 40 లాయర్ మేడం వాన్ అన్నది ఒక్కసారి కాదు 4 సార్లు చూడండి, మీరు 40 సార్లు చూడండి అంట. అయితే ఇప్పుడు వరకు వీళ్ళు చూపించిన ఫోటోస్ మాకు మాకు చూపారు అది. అంటే ఇప్పుడు మనకి ఎట్లా కన్ఫర్మేషన్ వచ్చేది ఆమె కాదు. వద్దు, వద్దు. వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తారులే, మాకెందుకు అవన్నీ ఫొటోస్. చెప్పేది ఉంటే ఆడ ఫొటోస్ ఉంటాయి కదా నీకు చెప్పనీకే, చూపించనీకే. వాళ్ళు నాకు తెలిసి తీసుకుని వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకున్నట్టు కదా. డైలాగులు ఉంటాయి అందులో, అంతే. నెక్స్ట్ డైలాగ్స్ ఏమంటావు, నువ్వేమంటావు, అది నీ ఫోటో కాదా? కాదు మేడం, కాదు. నేను నువ్వేమన్నా హీరోయిన్ అనుకుంటున్నావా? నీ ఫోటో పెట్టుకుని వాళ్ళు మార్క్ చేసుకుని నా పిల్లమని చెప్పుకొని అదే జరిగింది అనుకుంటున్నాను. హీరోయిన్ అనుకుంటున్నావా? పర్సనల్ రా. దిస్ వాస్ హార్ష్ మేడం. టూ హార్ష్. మీద ఇలా చేయడం అంటే కరెక్ట్ కాదు. అదే కదా. అమ్మా, నువ్వేమైనా పెద్ద ఏంటి ఫిగర్ నన్ను ఎప్పుడు అనుకుంటున్నావా? ఏమిటండి మీరు మాట్లాడేది? హీరోయిన్ వరకు ఓకే, ఫిగర్. నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా అన్నది ఉద్దేశం. ఓ పబ్లిక్ ఫిగర్ అనేది ఫిగర్ అన్నదా? ఇదేం బాలేదండి, అయినా బాలేదు, చెత్తగా ఉంది. అస్సలు బాలేదు. ఒకసారి చూడు, నా ముఖం ఎప్పుడు చూడలే. లేదండి, కావాలని ఇలా చేస్తున్నారు. సరే వాడంటే 10 years అయింది గుర్తులేదు, నేను 4 years అయింది నేను గుర్తులేనా అంటున్నా. నువ్వా? అంటే మధ్యలో కాల్చి నువ్వేనా? ఆ వైట్ టీ షర్ట్ చూడరా, వైట్ టీ-షర్ట్ ఒకటా? ఓకే, వైట్ టీ షర్ట్ చూడు. విపిన్నాడే వైట్ టీ-షర్ట్ సాయిగాడా? అరే వైట్ టీ-షర్ట్ ఆడరా సాయిగాడా? బే, నేను ఆడరా బే, వైట్ టీ-షర్ట్ నేను బనీ వేసుకుంటారా బే. వాడు వైట్ కాదురా, బ్లూ టీ షర్ట్ రా పక్కన కుమార్, సాయి కుమార్. చేసింది కదా. మీరు ఎవరు చెప్తారు అనుకుంటున్నారో నన్ను, నేనైతే కాదు. కాదు భయ్యా, అసలు ఇక్కడ కాదు భయ్యా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నా, మన ప్రాబ్లం అవుతుందా తర్వాత? కాదు, మన కిడకొల్లలు అంటాడు, నువ్వు కుత్త మూసుకో అన్నట్టుంది అది. ఇప్పుడు నువ్వు వాళ్ళ ముఖం చూసి చెప్పు, మరి వాళ్ళు ఎందుకు ఇట్లా ఆమె పైన ఒక అబాండం వేస్తున్నారు అనుకుంటున్నావు నువ్వు? కావాలని దేని కోసం అంటావు? ఒకసారి తెలీదు, తెలీదు. నువ్వు ఎంత మీదకి వచ్చి అడిగినా సరే ఇదే సమాధానం, ఇదే సమాధానం. ఎవడరా ఇంక మాటలు రావని చెప్పింది? అదే కదా, వాడే ఫస్ట్ అరుస్తుండు. అదే వాళ్ళే కదరా కూర్చొని ఉన్నారు, ఇంకా లేచి మాట్లాడుతున్నాడు పబ్లిక్ స్పీకర్ లెక్క. నాకు తెలిసి వీడు కూడా ఓవర్డోస్ లాగానే అనుకుంటా, స్టార్ట్ చేస్తే ఆపడని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసి ముందే చెప్పేస్తారు వాడికి మాటలు రావని. వచ్చి అడిగినా సరే ఇదే సమాధానం, ఇదే సమాధానం. బీజిఎం రాదు అసలు, ఏం బీజిఎం రాదు, ఇదే సమాధానం. ఏడవాలా నవ్వాలా, ఏం బీజిఎం రాదు. ఎక్కడ పెట్టుకోవాలరా ఇది, ఎక్కడ పెట్టుకోవాలి? ఎలివేషన్ ఇస్తుండా లేకపోతే బాధతో వేస్తుండా? ఇక మధ్యలో అన్నాడు అంత కోపంలో, అంత ఫైట్ లో కూడా ఇట్లా మైక్ పెట్టుకొని వస్తున్నాడు. ఏం మాట్లాడాలన్నా మైక్ లో మాట్లాడాలి. అరే నువ్వు ఒకటి అబ్జర్వ్ అయ్యలే, పక్కన విషయం వాడు చూసిండు ఈమె కూడా చూసినప్పుడు అప్పుడు తెచ్చారు వాళ్ళు. మైక్ లో మాట్లాడి ఎమోషన్ కన్నా వాడికి డైలాగులు ఇంపార్టెంట్ అయింది. అదే కదా, వాడు మొత్తం బీజిఎం వేసిండు, మైక్ పెట్టుకొని పోయి ఏం లాభరా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వాళ్ళ గురించి యుద్ధాలు జరుగుతాయి అనుకుంటున్నాం, కానీ ఏంటి ప్రత్యక్షంగా ఇవి? అరే ఏంద్రా పైసలు ఇవ్వలేరా, డైలాగ్ లేదురా ఆయన, ఇంత నీరసంగా చెప్తుందా? ప్రత్యక్షంగా ఏంటిది? పేమెంట్ పెంచండి రా పాపం ఈ అమ్మ. ఆమె మొత్తం వీడియోలో చెప్పిందే 2-3 డైలాగులు, అది కూడా చక్కగా చెప్తలేదు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు ఆ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టి అమ్మాయి గురించి ఇట్లా మాట్లాడుతున్నారంటే కారణం ఏమై ఉంటది? అవన్నీ వద్దు, నువ్వే పాయింట్ కి రా అంటున్నాడు. ఏంది ఇప్పుడు ఆలోచిస్తుండ ఇదంతా? అది చేసుకుంటుండు, అనాలిసిస్ చేస్తుండు. కాదు నేను ఒక్కటి లేదా మహేష్ బాబాయ్ ఏంది
ఇట్లా ఆలోచిస్తుంటాడు. నా ముందు ఒక అమ్మాయి, పక్కన 2 జడ్జిలు, ముందు 3 అబ్బాయిలు, 4 గంటల టైపు, 10 రోజుల్లో పెళ్లి, పక్కన తాళి కట్టే అమ్మాయి, 5 అబద్ధాలు, 7 అడుగులు, 8 10,000 కి అడ్వాన్స్ ఇచ్చిన, పెళ్లి మండపం అడ్వాన్స్ ఇచ్చిన. ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? అదంతా కాదు, మెయిన్ హనీమూన్ కి గోవా టికెట్ బుక్ చేసిన. అదే కదా, ఇది గోవాకే వల్ల. అంతే మరి. పోయేటప్పుడు 2 టికెట్స్, వచ్చేటప్పుడు 1 టికెట్ చాలు. ఒకటే నా దగ్గర 25 లేదు, లక్షలు లేదు. తీసుకోమైంది మేడం ఇది. ఆడపిల్లల పైన చేతులు ఎత్తొద్దు. మేము మాట్లాడుతున్నాం. మీరు చేతులు మా ఎత్తుకుంటే మీద దండ మర్యాద- కట్టాలా? ఇలా కాదు. చెప్పు. అరే వాళ్ళన్న పద్ధతిగా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏదో అంటుర్రా. ఏమైతే నువ్వు ఫిగర్ వా, నువ్వు అదా ఇదా అన్నది. నువ్వు ఈమెనే ఇజ్జత్ తీసింది, అంతే తీసింది. అట్లా కాదం, అట్లా కాదట మళ్ళా. మేడం చెప్తారా, ఫాలో అవ్వరు. మా మీద మర్యాదతోనే మీరు వచ్చి మీ మీద మర్యాద ఉంది కాబట్టి దాన్ని చూసి ఇప్పటికి ఇక్కడ కూర్చున్నా. ఆ నొక్క వదిలేస్తే వాడు ఒక్కడు వదిలేస్తే అడే మన కుక్కనారా. అదే ఈ అల్లినవన్నీ ఇప్పాలంటే మామూలుగా సేవ చేయడానికి వచ్చాను నీకేం పిల్లలకి. చెప్పింది? మామూలుగా అనాథాశ్రమంలో సేవలు చేస్తూ ఉంటాను అని చెప్పి. మీకు నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నువ్వే నాకు దిక్కు, మన ఇద్దరం అరే ముగ్గురికి అదే కదరా చెప్పింది. వాడికి ఏం పని చేస్తుందో అడగంటరా, ఆడు ఏం చెప్తుంటాడు. నీకేం చెప్పిందిరా అంటే అమ్మ అంట. ఆడ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్న విషయం కూడా మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు. నువ్వు ఏది చెప్తే మేము నమ్మేస్తాం, గొర్రె లెక్క తలుపుతామని నువ్వు అనుకుంటే నువ్వు పిచ్చిదాని అవుతావు. ఇవన్నీ తెలిసినాక, అన్నీ అయిపోయినాక 32 నిమిషాలు ఎపిసోడ్ ఎందుకు మరి? అదే కదా, ఒక 5 నిమిషాలు చేయొచ్చు కదా. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. కాబట్టి నీ నోటితోని నువ్వు ఏం చేస్తున్నావు, నీ కథ ఏంది, నువ్వు ఎప్పటి నుంచి 2016 ఎక్కడ ఉన్నావు, 2018 ఎక్కడ ఉన్నావు, 2020 ఎక్కడ ఉన్నావు, వీళ్ళు తెలుసా తెలియదా, ఈ విషయాలన్నీ నీ నోటితో నువ్వు చెప్పినావు అనుకో. ఇంతవరకు వచ్చింది కదా మేడం, అదంతా నిజమే. అబ్బా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అయ్యా 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 అయ్యా, ఆడి చూడు, ఈడేవాడు చైల్డ్ ఆర్టిస్టా? ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి ఒక 5 సెకండ్లు ముందు అని చూపిరా. అగో అగో, వాళ్ళ ఎక్స్ప్రెషన్ గమనించినట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ హస్బెండ్ అది, కాబోయే హస్బెండ్ కానీ వానంత కామెడీ ఎక్స్ప్రెషన్ ఏడే లేరు. అది సౌండ్ వచ్చిందా? ఆవేశం స్టార్ లాగా. చూసావా ఇప్పుడు? ఏందా కొండలు ఏంటా? ఏందా ఎక్స్ప్రెషన్లు? నేను పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణం నన్ను అలా మార్చేసింది సార్. అదే నాకు రైట్ అనిపించింది. నాకు అదే రైట్ అనిపించింది. ఇప్పుడు కూడా పక్క నాకు అదే రైట్ అనిపిస్తుంది. నేను చేసింది ఏ మాత్రం తప్పు లేదు, నేనే కరెక్ట్. ఇదంతా కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఎంట్రన్స్ వస్తుంది మన డాక్టర్ది. తినకి అప్పటి నుంచి గంగలా ఉన్న సడన్ గా చంద్రముఖిలా మారింది చూసారా? తినకి సైకలాజికల్ ఎఫెక్ట్. ట్రీట్మెంట్ చాలా అవసరం ఈమెకి. అర్జెంట్ గా కౌన్సిలింగ్ వచ్చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, నాకు కావాల్సింది నేను తీసుకుని తప్పుకున్నాను. వాడు చూడు బా, ఈ అమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ ఆపండి రా. అబ్బా రే, అదే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? అసలు తను తప్పే ఉందండి. పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళ తర్వాత ఈయన తర్వాత నెక్స్ట్ కూడా, ఇది కాకుండా నెక్స్ట్ కూడా. అరే లాయర్ మేడం కి లేక లేక 2-3 డైలాగులు ఉన్నాయి. అది కూడా ఓవర్లాప్ చేస్తుంది. మనం ఓవర్లాప్ అయినా మేడం, అది కూడా ఆమె ఓవర్లాప్ చేస్తుంది. రమ్య గారు నో డౌట్ అండి, షీఈ్ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయింది. అది నో డౌట్. నో డౌట్. డాక్టర్ అంకులు ఎపిసోడ్లు చూసి డాక్టర్ అంకుల్ లెక్క మా ఇంటికలు కూడా ఉసిపోతున్నాయి. ఇదే డైలాగ్ లేని ఈ డైలాగ్ కూడా నో డౌట్. నో డౌట్. ఇట్లాంటి ఆమెను పట్టుకొని ఓ పడి 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 ఇంతగానే వెంటబడి పెళ్లి చేసుకొని ఏం సాధించారు మీరు? నాకు అర్థమైతలేదు. మళ్ళీ ఈయన కూడా తయారైపోయిండు. 4 నెలలు చూసిండట, మొత్తం అర్థమైపోయిందంటే క్లాస్ వాళ్ళకి ఎందుకు వీక్తుర్రా మీరు? వీకండి రా, ఆమెకు వీకండి రా. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. అరే ఏంట్రా, ఎవడ్రా స్క్రిప్ట్ రాసింది? రే ఏం మోసపోయినాకనే తెలుస్తుంది కదరా వాళ్ళు మోసపోయారని. ముందే ఎట్లా తెలుస్తుందిరా? అదే కదా మేడం, ఇలాంటి నీచురాల వల్ల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి మేము స్టూడియోలో కూడా తిరగాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర
ఏమన్నా భయ్య? ఇలాంటి నీచురాలంట వ్యవస్థ భ్రష్టు పట్టంట వ్యవస్థ కాదురా మనుషులరా. వ్యవస్థ అంటే ఒక సిస్టమ్ రా. చిల్లరగా డైలాగులు పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్తే డైలాగులు అయిపోవురా. ఇష్టం వచ్చినట్టు వాగుతుందో నా తర్వాత ఇంకొకడా వాడి తర్వాత ఇంకెంతమంది ఇంతమందిని మోసం చేస్తున్నా చాలా. ఆమె ఛత్రపతి డైలాగ్ కొడుతుందేమో, వాడిపోతే వీడిపోతే వీడిపోతే వీడు. నువ్వు పోతే నువ్వు, నీ తర్వాత ఇంకొకడు ఓవర్ డోస్ ఆడు, మస్తు మంది ఉన్నారు ఇంకా. ఇంకా బీచులు లేవా? ఆ, ఇంకా బిజ్జులు లేవా? బకరాలు దొరకరా నాకు. ఆ, నరేష్ మాకంటే ఘోరంగా అంటుండ అట్లా. ఇగో ఇట్లా మరి ఇట్లా ఏదో అంట. కొడతాడు అనుకురా? అదే డాన్స్ స్టెప్ ఆరా మీ అమ్మాయిది? ఛాలెంజా డియా? ఓపు గారు అనే ఒక్కడే తక్కువ ఇప్పుడు. నా జీవితం నాశనం కాకుండా ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు మేడం కూర్చుంటాడు. బ్రో నేను కూడా మీ టీమే బ్రో. అది బ్రో నన్ను కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయండి బ్రో. ఏమంటుందండి, ఫైన్ అన్నా జైలు అన్నా అని ఉంటుంది. సో ఈ అమ్మాయికి ఫైన్ కట్టడానికి డబ్బులు లేవు, జైలుకి వెళ్ళడానికి అనే దాని మీద అది ఇప్పట్లో కాదు, కొన్ని సంవత్సరాల తర్వాతే అమ్మాయి జైలుకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మేము ఆ అమ్మాయికి నీకు మేము చెప్పినట్టుగా ఇప్పటికైనా నీ బాటలో నువ్వు నడిచేటట్టుగా నీకు ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాం, నీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. నువ్వు మారితే నీకే మంచిది, నువ్వు మారకపోతే చాలా మందికి కూడా నష్టం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది నీ చేతిలో చిక్కుతారో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. అది జరగొద్దని మేము ఇంత ప్రయత్నం చేసినాం. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. కాదు వాళ్ళు చెప్పిన పేర్లు కూడా 3 డిఫరెంట్ ఉన్నాయి కదా. అసలు ఏం నువ్వు జరిగింది? మాకు అక్షయ్ అని చెప్తావు, బయట కాలా అని చెప్తావు. మనకి ఇంకో పేరు కూడా తెలుసు, ఆకాష్. అట్లా నువ్వే 3 పేర్లు ఉన్నాయి నీకే. ఇంట్లో అట్లా చింటూ కూడా ఉండదా? అంటారు అట్లా అంటే. మరి 4 పేర్లు ఉన్నాయి నీకే. ఇంతమందిని మోసం చేస్తున్నావు, మమ్మల్ని మోసం చేస్తున్నావు. మరి నీ చింటూ అని పేరు నాకు తెలియదు ఇప్పుడు. అరే రే చూసినావా? కాదు నన్ను కాదు. మోసం చేసినావు నువ్వు. అరే అరే రే problem మోసాలు ఆలేదా? కాదు మోసాలు నువ్వు చేస్తావు రా అని అంటున్నావు. బయట నా పేరు ఎక్కడైనా సాయేరా? సాయి అంటే మోసం, మోసం అంటే సాయి రా. నా పేరు ఎక్కడైనా సాయరా. కసాయిరా నీ పేరు. ఆ. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.